అందించాలనే సంకల్పంతో ఆ యొక్క భాగంలోనే నాణ్యమైన ఏదైతే ఆ యొక్క వైద్యం అందించాలి, ఆ యొక్క పిల్లలకి మరి వెంటనే ఆ యొక్క మెడికల్ కాలేజ్ నిర్మాణించాలి అని చెప్పి ఎంతో ఇబ్బంది అయినప్పటికీ కేంద్రంలో అధికారులని ఒప్పించి అనుమతులు తీసుకొని వచ్చి ఈరోజు ఆ యొక్క కళాశాలని 150 కోట్ల రూపాయలతో భవనాన్ని మంజూరు చేసి అందించాలని చెప్పి ఈ సందర్భంగా మనం వేస్తా ఉన్నాను. అందరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఎన్ని ఇబ్బందులున్నా యంగ్ ఇండియా మెడికల్ కాలేజ్ ఈరోజు హాస్పిటల్లో సుమారు 12 కోట్ల రూపాయలు అవసరం ఉంది. 9 వస్తువులు కొనుగోలు చేస్తే ఈ హాస్పిటల్ యొక్క కళాశాల చాలా చక్కగా సమర్థవంతంగా నడిపే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని టాప్ ప్రియారిటీలో నిధులు అందించి ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా పెద్దల్ని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా నర్సింగ్ కాలేజ్ 25 కోట్లు, ఈ యొక్క మెడికల్ కాలేజ్తో పాటు మన మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్స్, సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా మంజూరు ఇచ్చాం. ఈరోజు ఫౌండేషన్ వేసుకున్నాం. ఈ యొక్క వీటితోటే సరిపోవని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఒక 140 కోట్ల రూపాయలతో ఈ యొక్క రోడ్లు కానీ ఏదైతే సెంట్రల్ లైటింగ్ కానీ మిగిలిన అవిని కూడా అభివృద్ధికి కావాలి నిధులు అని చెప్పి అడిగాను. మంజూరులో ఉన్నాయి. ఈ ఎన్నికలు కాగానే ఇవ్వమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మన యొక్క మున్సిపాలిటీ ఈరోజు 55,000 ఓట్ల ఏదైతే జనాభా సుమారు 70,000 జనాభాతో మున్సిపాలిటీ ఈరోజు ఏర్పడింది. దానికి ఔటర్ రింగ్ రోడ్, అండర్ డ్రైనేజ్ ఎంత ఇబ్బంది అయినా మంజూరీ ఇవ్వమని చెప్పి మీ ద్వారా అన్న ముఖ్యమంత్రిని అందిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా వ్యవసాయదారులకి ఈ ప్రాంతంలో నాటి రాజులు కాకతీయులు నిర్మాణం చేసిన పాకాల సరస్సుకి 2004 నుంచి 14 ఆ యొక్క 10 సంవత్సరాల్లో జపాన్ ఆర్థిక సాయంతో 48 కోట్ల రూపాయలు మంజూరిచ్చి కాలువలు బాగు చేసి ఆ యొక్క రైతులకి చివరి ఆయకట్టుకు నీరు అందించాం. చాలా కాలం ఉన్న ఆ యొక్క కారణం చేత ఈ 10 సంవత్సరాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ యొక్క వేలాది కోట్ల రూపాయలు నిధుల్ని అప్పులుగా తెచ్చి ఈ యొక్క ప్రాజెక్టుకి విస్మరించిన నేపథ్యంలో మళ్ళీ అన్నగారిని చివరి ఆయకట్టుకు 30,000 ఎకరాలకి నీరందిస్తూ 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకి గిరిజన ప్రాంతం బుధరావుపేట, మగిలారుపేట ఆ యొక్క పాత ఏదైతే గ్రామాలకి నీరందించే కొరకు 140 కోట్ల రూపాయలతో అంచనాలు పంపించాం. వారికి మంజూరీ ఇచ్చడానికి అనుమతి ఇచ్చినారు. ఎన్నికల కోడ్ కారణం చేత జీవో రాలేదు. అది వెంటనే మంజూరీ ఇచ్చి మళ్ళీ ఫౌండేషన్ కొరకు పిలుస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి ఆ రోడ్ల నిర్మాణం మనమే గతంలో ఏదైతే డబుల్ రోడ్స్ కానీ మరి నేషనల్ హైవేస్ కానీ మంజూరు ఇచ్చాం. నేషనల్ హైవే 2004 నుంచి 16 వరకు ఏదైతే సిరివంచ నుంచి రేణుగుంట వరకు నేషనల్ హైవే రోడ్డు మంజూరు ఇస్తే మల్లంపల్లి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపూర్, గూడూరు, మహబూబాద్, డోర్నకల్, మరిపేడ, కానంచెల నుంచి నల్గొండకి మంజూరు ఇచ్చి ఆ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు రవాణా సౌకర్యం కొరకు బస్సులు కానీ ఏదైతే రవాణా సౌకర్యం ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులకి మార్కెట్ వెళ్ళే కొరకు ఏదైతే రోడ్డు సరిపోతలేదని చెప్పి అందరిని కోరితే ఏదైతే నర్సంపేట నుండి వరంగల్ వరకు మన యొక్క నియోజకవర్గ పరిధిలో 15 కిలోమీటర్లకి 80 కోట్ల రూపాయలతో ఈరోజు 4 లేన్ 4 వరుస రోడ్డు మంజూరు ఇచ్చాం. పునాది వేసుకున్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. మిగిలినది ప్రకాశన్న కాన్స్టిట్యున్సీలో వరంగల్లో కూడా ఆ యొక్క నిధులు మంజూరు ఇచ్చారు. ఏదైతే వెంకట్రామ వరకు 4 లేన్ రోడ్ మంజూరు ఇచ్చి ఈరోజు పునాది వేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతో పాటు నర్సంపేట
నెక్కొండ 56 కోట్లతో ఆ యొక్క రోడ్డు పునాది వేసుకున్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. నర్సంపేట్ పాక్కాల్ రోడ్డు కూడా 20 కోట్ల రూపాయలతో 10 మీటర్ల రోడ్ విలేజ్లో ఈ యొక్క మెడికల్ కాలేజ్ వరకు 4 లేన్, అశోక్ గారంలో విలేజ్లో 4 లేన్ మంజూరిచ్చి ఈరోజు పునాది వేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. వీటితో పాటు నెక్కొండ గూడూరు